శ్రీమాత్రే నమః. మనం ఏదనుకుంటే అది జరిగిపోద్దండి. అనుకుంటే పని అయిపోద్ది. ఏంటి అనుకోవడం? యూట్యూబ్ నిండా చాలా మంది చాలా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ చెప్తున్నారు. అలాగే బయట కూడా చాలా మంది చాలా సెషన్స్ తీసుకుంటున్నారు. కానీ అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటనేది ఫస్ట్ అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మిగిలిన క్లాస్లోకి వెళ్దామండి. ఏదైనా సరే నేను ముందు చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే నా వీడియోనే కాదు ప్రతి ఛానల్లో మీరు ఏదైనా ఒక వీడియో ఓపెన్ చేశారంటే చివరిదాకా చూడండి. చూస్తే మీకు ఏదైనా కంటెంట్ మీకు నచ్చిన కంటెంట్ అందులో ఉండొచ్చు, లేదంటే ఒక పాయింట్ అలా మీకు నచ్చింది ఉండొచ్చు, లేదంటే మీకు కావాల్సింది ఉండొచ్చు. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు సబ్జెక్ట్ బాగుంది పర్వాలేదు అనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే ఎక్కడితోనే స్కిప్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? అనుకుంటే పని అయిపోద్ది. ఎలా అయిపోతుంది? పూర్వం మనం పూర్వకాలం నుంచి వద్దామండి. మనం అంటే ఇప్పుడు కలికాలంలో ఉన్నాం అని అంటున్నారు. కరెక్టే, కలికాలంలోనే ఉన్నాం. కాకపోతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం పూర్వం నుంచి అంటే శ్రీకృష్ణుడు ఉన్న కాడి నుంచి కూడా ద్వాపర యుగం త్రేతాయుగం నుంచి కూడా అందరూ అప్లై చేసి వస్తుంది. ఈ రోజు కొత్తగా మనం డబ్బులు ఇచ్చి నేర్చుకోవాల్సింది అయితే ఏం లేదు. నేను డబ్బులు ఇచ్చే నేర్చుకున్నాను. కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే అంతా మనకు తెలిసిన విషయమే. దీన్నే మనం నేర్చుకుంటున్నాం. మీరు ప్రతిదీ చూడండి, సబ్జెక్ట్స్ కూడా చూడండి, ప్రతిదీ మనకు తెలిసిన విషయాలే. కానీ మళ్ళీ మనం డబ్బులు ఇచ్చి నేర్చుకుంటాం. మీరు ఎప్పుడు కూడా ఏదైనా సరే నేర్చుకోవాలని అనుకున్నప్పుడు ఎవరైనా సరే ఒక ఛానల్లో ఒక యూట్యూబ్ అందరికీ అవైలబిలిటీగా ఉంది. ఒక చదువు విషయంలోనే కాదు, ఒక ఇలాంటి నేను చెప్పే సబ్జెక్ట్స్ అనే కాదు, లేదా మీరు ఇంకొకటి టైలరింగ్ అనే కాదు, ఏదైనా సరే ఛానల్ వెతికితే బోల్డ్ దొరుకుతున్నాయి. అన్ని కలిపితే ఏదో ఒకటి వస్తుంది అన్నమాట. అయితే నేనేం చెప్పదలుచుకున్నా అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం దేన్నైనా పొందాలి అని అనుకున్నప్పుడు దాని దాని యొక్క రూల్ ఏంటంటే యూనివర్స్ యొక్క రూల్ ఏంటంటే ఫస్ట్ మనం యాక్షన్ చేయాలి. అంతే కదండి. ఇప్పుడు వంట చేయాలని నేను అనుకుంటున్నాను. వంట చేయాలని అనుకున్నప్పుడు కూర్చుంటే వంట అయిపోదు కదా. నేను వెళ్ళాలి, స్టవ్ వెలిగించాలి, బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాలి, కూరగాయలు తరిగి పెట్టాలి, ఇవన్నీ పెట్టి నేను దగ్గరుండి వండితే వంట అవుతుంది. అంటే నేను అక్కడ యాక్షన్ చేస్తున్నాను అండి. లా ఆఫ్ అట్రాక్షన్. అట్రాక్షన్ కి రూల్ ఏంటంటే ఫస్ట్ లా రూల్ అనమాట. రూల్ ఏంటంటే అట్రాక్షన్ లోనే ఉంది యాక్షన్ అని. విశ్వాన్ని కోరుకుంటే అయిపోతాయండి. నిజమే, విశ్వాన్ని కోరుకుంటే అయిపోతాయి. కానీ ఎలా కోరుకోవాలి? ఎలా అవుతాయి? దానికి తగ్గ ప్రతిఫలం మనం ఎలా పొందాలి అంటే ఇంట్లో కూర్చొని రోజుకి రేపు పొద్దున్న 2 గంటలు, సాయంకాలం 2 గంటలు కళ్ళు మూసుకొని యూనివర్స్ నాకు పలానాది కావాలి నాకు ఇచ్చేసే అంటే తీసుకొచ్చి కట్టలు కట్టలు మీ ఒళ్ళో పెట్టదండి ఏది. అలాగే మీకు ఏదైనా పని అవ్వాలంటే ఎదురుగుండా తీసుకొచ్చి ఆ పనిని కూర్చోబెట్టండి. దానికి మీరు ఏం యాక్షన్ చేస్తారు అంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఈ పని అవ్వదు, ఈ పని జరగదు, నేను ఏది చేసిన ఇలాగే ఉంటుంది, నా జీవితమే ఇంత, నా రాతే ఇంత అని అంటారు. కాదండి, అహం బ్రహ్మస్మి, మనలోనే అన్నీ ఉన్నాయి. అందుకే ఇప్పుడు నేను ఇక్కడ ఒక టాపిక్ చెప్పదలుచుకున్నాను. ఏఐ వాడుతున్నారు కదా, అందరూ చాలా మంది వాడుతున్నారు. నేనైతే వాడనండి, ఎందుకంటే నాకు దాని గురించి పూర్తిగా తెలియదు. చెప్తున్నారు కానీ చాట్ జీపీటీ ఏఐ అని నాకు తెలియదు, కానీ నేను వాడను. కానీ ఏఐ అనేది ఒక టూల్ కదండి. ఏఐతో ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎలాంటి మనుషులనైనా క్రియేట్ చేయొచ్చు, ఎలాంటి వర్డ్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఎలాంటి చాప్టర్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. దేనికోసం ఎవరి ప్రొఫెషన్కి ఇప్పుడు నేను యూట్యూబర్గా యూట్యూబ్ కోసం నేను వాడుకోవచ్చు, చదువుకునే పిల్లలు చదువుకునే దానికి వాడుకోవచ్చు, టైలరింగ్ వాళ్ళు దేనికి కావాలంటే అది వాళ్ళు వాడుకోవచ్చు కదా. అయితే ఈ ఏఐ టూల్ కూడా కనిపెట్టింది ఎవరండి? ఒక మానవ బ్రెయినే కాదంటారా? ఒక మనిషే ఏఐ టూల్ని కనిపెట్టాడు. ఏఐ టూల్ని కనిపెట్టిన మనిషే అంత తెలివైనోడైతే ఇంక మనిషి ఇంకా తెలివైనోడు కదండి. ఒక టూల్ని కనిపెట్టడానికి మన బ్రెయిన్ ఎంత సహకరిస్తుందో ఇంకా మనిషి ఇంకా తెలివైనోడు. అంటే మనం ఎంత ఉపయోగిస్తున్నాం అంటే మన బ్రెయిన్ని 100%లో ఓన్లీ 5% మాత్రమే మన బ్రెయిన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఉన్న 95% దేనికోసం ఉపయోగిస్తున్నా అంటే వాడుకుంది నాకు లేదు, అది కొనుక్కోవాలి, నా దగ్గర డబ్బులు లేవు, అక్కడికి వెళ్ళాలి, నేను ఎలా వెళ్ళాలి, ఎప్పుడు క్వశ్చన్ మార్క్తోనే మీ జీవితం అంతా అయిపోతుంది. లేదా ఎదుటోళ్ళని బ్లేమ్ చేయడంలోనే మీ జీవితం అంతా అయిపోతుంది. ఇక్కడ పూర్వకాలం నుంచి మన మునులు ఋషులు మహాభారతం రామాయణాలు ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే ఎదుటోళ్ళని బ్లేమ్ చేయొద్దు, ఫస్ట్ ఎవరిని జడ్జ్ చేయొద్దు, ఎదుటోళ్ళని బ్లేమ్ చేయొద్దు, ఎవరికి కూడా మనం ఏంటంటారు హాని చేయొద్దు. ఫస్ట్
ఈ 3 రూల్స్ తెలుసుకోండి. ఎవరిని జడ్జ్ చేయొద్దు, ఎవరిని బ్లేమ్ చేయొద్దు, ఎవరికి హాని చేయొద్దు, ప్రకృతికి బాధ పెట్టొద్దు, పక్కోడిని బాధ పెట్టొద్దు. ఈ రూల్స్ మీకు తెలిస్తే మీకు ఆల్రెడీ పూర్తిగా లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసినట్టే. ఇక్కడేంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్‌లో మన అమ్మమ్మలో, పెదనాన్నలో, మన తాతల కాలం నుంచి వస్తున్న డీఎన్ఏ ద్వారా వాళ్ళకి ఆల్రెడీ ఏదో లేదు. మనం చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటాం. స్కూల్లో కూడా మనకి డబ్బు గురించి చెప్పరు. అలాగే ఇక్కడ కూడా మనం చిన్నప్పటి నుంచి మనం డబ్బు గురించి ఎప్పుడూ నేర్చుకోలేదు. పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే పనులన్నీ చేస్తూ ఉంటారు. నీకెందుకు నువ్వు చిన్నపిల్లలు పక్కకెళ్ళండి అని ఆడుకోండి అని చెప్తారు. మనకెప్పుడు దేని గురించి ఎవ్వరు నేర్పించలేదు. స్కూల్లో సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అన్నీ చెప్తారు కానీ, జీవితంలో ఎలా ముందుకెళ్ళాలని, మనం ఎలా బ్రతకాలనేది ఎవ్వరూ నేర్పించరు. మన జీవితం మనకే నేర్పిస్తూ ఉంటదన్నమాట. కాబట్టి మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏంటంటే నమ్మితే పనైపోద్ది. అంటే మనం అనుకుంటే పనైపోద్ది అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఎలా అనుకోవాలి? ఎలా అనుకోవాలి అనడానికి ఉదాహరణ బ్రెయినేనండి. ఫస్ట్ మైండ్‌లో ఒక థాట్ రిలీజ్ చేస్తారు. ఏదైనా ఒక థాట్. మీ గోల్ ఏంటి? ఫస్ట్ మీరు లైఫ్‌లో ఇప్పుడు మీరున్న ఏజ్ ఎంత? ఈ ఏజ్‌లో మీకున్న గోల్స్ ఏంటి? ఎన్ని గోల్స్ ఉన్నాయి? ఒక పేపర్ తీసుకోండి. మీరు ఏదైనా సాధించాలని అనుకున్నప్పుడు మీకు కొన్ని గోల్స్ ఉంటాయి. గోల్సో లేదంటే మీరు తినాలనుకున్న మీకు కొన్ని కోరికలు అనుకోండి. గోల్స్ పక్కన పెట్టండి. కొన్ని కోరికలే అనుకోండి. కోరికలుంటాయి. ఒక లిస్ట్ రాయండి కోరికల్లో. ఎప్పుడు కూడా ఒక లిస్ట్. మీకు ఎన్ని ఉన్నాయి? ఒక 20 ఉన్నాయి, 30 ఉన్నాయి, 50 ఉన్నాయి, ఒక లిస్ట్ రాయండి. ఈ లిస్ట్‌లో మీకు ఏది ప్రయారిటీ? ఒక 5 తీసుకోండి అందులో. అంటే ఒక 30 తీసుకున్నారంటే 30లో ఒక 5 ప్రయారిటీ తీసుకోండి. ఈ 5 నంబర్ 1 ఏది? నంబర్ 2 ఏది? నంబర్ 3 ఏది? 4 ఏది? 5 ఏది? ఇలా 5 తీసుకోండి. ఓకే. అర్థమైందా? 5 తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏం రాశారు? దానికోసం మీరేం చేస్తారు? 24/7 మీ మైండ్‌లో మీరు ఇంచుమించుగా ఒక కోరికని, ఒక థాట్‌ని 17 సెకన్లు మీరు బ్రెయిన్ నుంచి రిలీజ్ చేశారు అంటే, వేరే ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా 17 సెకండ్స్ ఏదైతే రిలీజ్ చేస్తారో మీకు ఇన్ ఫ్యూచర్‌లో మీకు అది ఖచ్చితంగా జరుగుద్ది. మీరు ఎప్పుడైనా అనుకుని ఉంటారా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఈ ప్లేస్ చూసాను. ఇంతకు ముందు ఎక్కడో చూసాను. ఎవరైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు ఈ వ్యక్తిని నేను చూసాను. ఎక్కడో పరిచయం ఉంది. బట్ మీకు తెలీదు. బట్ మీకు అతను తెలుసు. అతను ఎలాగో ఇప్పుడే మిమ్మల్ని కలిసారు. కానీ ఇంతకు ముందే మీకు తెలుసని మీకు అనిపిస్తుందా? ఇదే బ్రెయిన్ అండి. బ్రెయిన్ ఏంటంటే ప్రతీదీ క్యాప్చర్ చేసి లోపల పెట్టుకుంటూ ఉంటది. మనం చూడండి స్వీట్ మెమరీస్ ఫోటోస్ తీసుకుంటాం. పిల్లల బర్త్‌డేస్, మ్యారేజ్ డేస్ ఇవి ఏమన్నా ఉంటే స్వీట్ మెమరీస్‌లో ఫోటోస్ తీసుకొని ఒక ఆల్బమ్ చేసుకొని పెట్టుకుంటాం. ఎప్పుడైనా చూడాలని అనుకున్నప్పుడు ఆల్బమ్ తీసి చూస్తా ఉంటాం. అలాగే మైండ్ కూడా ప్రతి సిట్యుయేషన్‌ని, ప్రతి మాటని క్యాప్చర్ చేసి పెట్టుకుని అది మీకు సమయాన్ని బట్టి దాన్ని బయటకు తీసి మీకు పంపిస్తా ఉంటది. అప్పుడు మీకు అనిపిస్తా ఉంటది. అవును ఇది పలానా టైంలో నేను చేశాను కదా! ఓకే. ఇది నాకు తెలుసు. ఈ మనిషి నాకు తెలుసు. లేదంటే ఈ మాట నాకు తెలుసు. లేదా ఈ ప్లేస్ నేను చూసాను. లేదంటే ఈ టేస్ట్ నేను రుచి చూసాను ఇంతకుముందు. బట్ మీరెప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్. కానీ మీకు ఇంతకు ముందే తెలుసు దాని టేస్ట్. అలా ఉంటదనమాట. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. ఏం లేదు. గతంలో ఎప్పుడో జరిగింది. ఇప్పుడు మనం రియాలిటీలోకి తీసుకొచ్చాం. ఇప్పుడు జరిగింది ఎప్పుడో ఎందుకు రియాలిటీలోకి తీసుకురాలేకపోతాం కదండీ! కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మీకు ఇప్పుడు ఏం కావాలో ఒక 5 గోల్స్ రాసుకున్నారు కదా! అంటే 30లోంచి 5 తీసారు. 5లో ఫస్ట్ ఏదుందో చూసారు. ఆ 1లో ఉన్నదాన్ని ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా మైండ్‌లో అంటే మీ బ్రెయిన్‌లో దాన్ని రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేయాలంటే ఏంటి? మీరు రోజు ఆఫీస్‌కెళ్తారు. ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఇదే దారి. ఇలా వెళ్ళిపోతే, ఇలా వెళ్ళిపోతే, ఇలా వెళ్ళిపోతే ఇదే ఆఫీస్ కదా! మీ మైండ్‌లో రిజిస్టర్ అయిపోద్ది. మీరు ఎలా ఎళ్ళినా కూడా ఖచ్చితంగా బండి తీయగానే మీ బుర్రలో ఎన్ని ఆలోచనలున్నా అలా బండి ఎళ్ళిపోతా ఉంటది ఆటోమేటిక్‌గా. అలాగే మీరు ఏ పని చేసినా సరే ఇదే మీ గోల్ ఏంటనేది మైండ్‌లోకెళ్ళాలి. నా గోల్ ఏంటంటే నేను బొటిక్ పెట్టుకోవాలి. నా గోల్. గోల్డ్ కొనుక్కోవాలి. నా గోల్. నేను టాప్ 5 చెప్తానండి. నాకు చాలా ఉన్నాయి. చాలా ఉన్నట్లో టాప్ 5 నేను చెప్తాను. ఫస్ట్ గోల్ నేను బొటిక్ పెట్టుకోవాలి. రెండో గోల్ ఏంటంటే ఖచ్చితంగా నేను గోల్డ్ కొనుక్కోవాలి. మూడో గోల్ ఏంటంటే ఇల్లు కట్టుకోవాలి. నాలుగో గోల్ ఏంటంటే ఆహ్, మంచిగా నేను ఫ్యామిలీ అందరితో కలిసి ఎప్పుడు హ్యాపీగా స్పెండ్ చేయాలి. ఐదో గోల్ ఏంటంటే ఇది చాలా పెద్ద గోల్. ఐదో గోల్ ఏంటంటే నేను చార్ధామ్ యాత్ర చేయాలి. ఇది 5 నా టాప్ 5లో ఉన్న గోల్స్. నేను బుటిక్ నడుపుకోవటం జరిగితే ఈ 4 రీచ్ అయిపోతాను. అంటే ఫస్ట్ దీనివల్ల ఈ 4 నేను అయిపోతాను కాబట్టి దీని కోసం నేను పాటుపడాలి. దీనికోసం పాటుపడాలంటే కూర్చొని పొద్దున్న ఒక 2 గంటలు, సాయంకాలం ఒక 2 గంటలు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి మెడిటేషన్స్ అంటారు కదా! మెడిటేషన్స్ చేసేసి నేను మెడిటేషన్ ఇప్పుడు కాదు 1 ఇయర్ నుంచి చేస్తున్నానండి. నా గోల్ రీచ్ అయింది. ఓకే. కూర్చొని 1 ఇయర్ నుంచి చేస్తున్నావు. దానికోసం నువ్వేం ప్రయత్నం చేసావు? ఫస్ట్ నేనేం ప్రయత్నం చేశాననేది చేసుకోండి. మీలో మీరే చెక్ చేసుకోండి.
ఓకే. మెడిటేషన్ చేయడం అనేది మీకు 30% మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మైండ్‌లో ఆ ఆలోచనే మీరు తీసుకొస్తారు కాబట్టి 30% మీకు ఉపయోగపడుతుంది. ఉన్న 70% ఏంటంటే అందులో 20% మీరు బయటికెళ్ళి దానికోసం ఇంట్లోనే పోనీ దానికోసం మీరు ఏం వర్కౌట్స్ చేశారు? ఏ ప్లాన్స్ ఏసారు? బుటిక్ పెట్టుకోవటం కోసం నేనేం ప్లాన్స్ ఏసాను? రెండోది ఇంకా 50%, 50%లో 25% దీనికోసం మీరు ఎవరెవరిని కలిసారు? ఈ గోల్ రీచ్ అవ్వటం కోసం మీరు దేని మీద మీరు వర్కౌట్ చేశారు? బయటికెళ్ళి ఇంట్లో నుంచి బయటికెళ్ళి ఏమేమి వర్కౌట్స్ చేశారు? ఓకే. నెక్స్ట్ ఇంకో 25% ఏంటంటే ఆ గోల్ రీచ్ అవ్వడం కోసం మీరేం పర్చేస్ చేసుకున్నారు? ఆ పర్చేస్ చేయడం కోసం మీరేం చేశారు? మీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు పర్చేస్ చేయడం. కానీ మీరు షాప్‌కెళ్ళి నాకు బుటిక్ పెట్టుకోవాలని ఉంది. పాత మిషన్స్ అన్నీ నేను అమ్మేసాను. ఆల్రెడీ పాత షాప్ కాబట్టి. నేను మొన్న ఏం చేశాను? దీనికోసం నేను ఏం యాక్షన్ తీసుకున్నాను? ఒకటి నా గోల్‌కి ఏంటంటే ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకొని ఇంట్లోనే రన్ చేసుకోవాలి. బయట షాప్ రెంట్స్ కట్టలేము. కాబట్టి నేను ఇంట్లో రన్ చేసుకోవాలని ఫస్ట్ ఫిక్స్ అయ్యాను. సెకండ్ దాని మీద ఉన్న 30% మెడిటేషన్‌లో పెట్టాను. 20% ఏంటంటే ఇంట్లో ఎలా పెట్టాలి? ఏ రూమ్‌లో పెట్టాలి? ఎలాగ దీన్ని డిజైన్ చేసుకోవాలనేది ఇంట్లో నేను ఒక డిజైన్ చేసుకున్నాను. ఇంకా 50%లో 25% దీనికోసం నేను ఎవరెవరిని కలవాలి? అంటే ఫస్ట్ నాకు కస్టమర్స్ రావాలి. నేను కస్టమర్స్ దగ్గరికి ఎలా ఎళ్ళాలి? అనేదాన్ని నేను అట్రాక్ట్ చేస్తున్నా. కస్టమర్స్‌ని నేను అట్రాక్ట్ చేసుకున్నాను. నేను బాగా కుడతాను. ఒక బ్లౌజ్ ఇవ్వండి నేను కుడతాను. నాకు స్కిల్ గురించి వాళ్ళకి తెలుసు అయినా కూడా కుడతానని చెప్పాను. నెక్స్ట్ ఉన్న 25% నేనేం చేశానంటే దానికి ఏ మిషనరీ కావాలి? నేను మొన్నెళ్ళి అన్ని ఎక్కడెక్కడ ఏ మిషనరీస్ దొరుకుతున్నాయి? ఏ కాస్ట్‌లో ఉన్నాయి? నిజంగా నా దగ్గర సింగిల్ ఎన్‌పి కూడా నా దగ్గర ప్రస్తుతం ఇప్పుడు నా దగ్గర నిండుకున్నాయి. నెక్స్ట్ వస్తాయి నా దగ్గరికి. కాబట్టి అప్పుడు నేను ఏం కొనాలనేది ప్లాన్‌లో ఉన్నాను. ఇది నా యాక్షన్. లా ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏంటి? దేన్ని నేను అట్రాక్ట్ చేస్తున్నాను? నా బుటిక్‌ని అట్రాక్ట్ చేస్తున్నాను. దీంట్లో నేను ఏ యాక్షన్ తీసుకున్నాను? దేనికోసం నేను ఎలా ప్రయత్నం చేశాను? అలాగే మీకు ఒక గోల్ ఉంది. ఆ గోల్ కోసం మీరు ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు? ఇదేనండి సింప్లిఫైగా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇంకేమీ లేదు ఇందులో. దీన్ని చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. ఇందులో ఇంకొకటి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఫస్ట్ మీరు ఇందులో 5 స్టెప్స్ ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఎప్పుడు కూడా 5 స్టెప్స్ ఉంటాయి. ఈ 5 స్టెప్స్ ఏంటంటే ఒకటి ఆలోచనల ద్వారా. మీరేం ఆలోచించారు? మీరు ఆలోచించిందే మీ కంటికి కనిపిస్తుంది. దీన్ని ట్వైఫా అంటారండి. ట్వైఫాలో 5 ఉంటాయండి. ట్వైఫా అంటే ఏంటంటే థాట్స్, వర్డ్స్, ఇమేజెస్, ఫాలోవర్స్, యాక్షన్ అండి. ఈ 5 ఉంటాయి. ఎప్పుడు కూడా మనం ఏదైనా పని చేయాలంటే ట్రైఫా ఉపయోగించాలి. ట్రైఫా థాట్స్ మీరేం థాట్ చేస్తున్నారు? దేనికోసం మీరు ఆలోచిస్తున్నారు? ఎంతసేపు ఆలోచిస్తున్నారు? 10 నిమిషాలా? 15 నిమిషాలు? ఏం అక్కర్లేదండి. 17 సెకండ్స్ మీరు 1 మినిట్ ఒక ఒక విషయం మీద ఒక 1 మినిట్ ఆలోచిస్తే ఆల్రెడీ యూనివర్స్‌లో అది జరుగుతా ఉంటది. ఎప్పుడు కూడా మైండ్‌ని ఖాళీ పెట్టదు వర్డ్. దానికి తగ్గ వర్డ్స్ మీకు ఎవరో ఒకరు మాట్లాడడమో, దాని గురించి మాట్లాడడమో, లేదంటే మీరే దాని గురించి ఎవరితోనైనా మాట్లాడడమో జరుగుతుంది. నెక్స్ట్ ఇమేజెస్ దానికి సంబంధించిన ఇమేజెస్ మీకు కనిపిస్తా ఉంటాయి. హోర్డింగ్ ద్వారానో, లేదంటే ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చెప్తున్నారేమో, మీకు కావాల్సిన మెటీరియల్ అక్కడ దొరుకుతుందేమో అనే దాని గురించి చెప్తారు. నెక్స్ట్ ఫాలోవర్స్ మీరేం చేస్తారు? ఈ 3 పలానా చోట ఉన్నాక మీరు వాళ్ళని ఫాలో అవుతారు. ఎలా తెచ్చుకోవాలి, ఏంటి అని ఫాలో చేస్తారు. లాస్ట్ ఏంటంటే యాక్షన్. ఇవన్నీ చేయడానికి ఒక యాక్షన్ చేస్తారు. యాక్షన్ అంటే ఏంటంటే మనం వెళ్ళటం, ఆ ప్రొడక్ట్ చూసుకోవడం, అక్కడ నుంచి మనం పర్చేస్ చేసుకోవడం, దాన్ని ఎలా సేల్ చేయాలనేది నేర్చుకోవడం. ఈ ట్వైఫ్ అనేది మీకు లైఫ్‌లో ప్రతి మనిషి లైఫ్‌లో అప్లై చేస్తారండి. కానీ ఇది అందరూ ఏమనుకుంటారంటే, ఏం లేదు చిన్నదే కదా! ఇది ఎవరికీ తెలీదు అని అనుకుంటారు. కానీ అందరికీ తెలిసిన విషయమేనండి ఇది. ట్వైఫా అనేది అందరికీ తెలిసిన విషయమేనండి. కాకపోతే చాలా మంది అప్లై చేయలేదంతే. ఇప్పటివరకు తెలిసిన దాన్నే మళ్ళీ నేర్చుకుంటారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి అప్లై చేయండి. మీ గోల్స్ ఏంటనేది రాసుకోండి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో దాన్ని ఎలా అప్లై చేయాలనేది చూడండి. ఎలా అప్లై చేయాలంటే అనేది నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ఇప్పుడు ఈ ట్వైఫా అనేది ఏంటనేది ఫస్ట్ మీ గోల్ రాసుకోవటం. ఆ గోల్‌లో ఫస్ట్ ఏది కావాలో సెట్ చేసుకోవడం. దానికోసం మీరు ఒక 15 సెకన్లు దాన్ని విజువలైజేషన్ చేసుకోవటం. నెక్స్ట్ దానికోసం మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారనేది తీసుకోండి. ఇవన్నీ కూడా మీరు ఒక బుక్ పెట్టుకోండి. ఒక బుక్ పెట్టుకొని మీకు ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే మీ దేవుడు ఎవరైతే వాళ్ళు నాకైతే యూనివర్స్ లేకపోతే లలితది. మీ దేవుడు ఎవరైతే వాళ్ళని ఒకటి రాసుకోండి ఫస్ట్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అసలు ఇప్పటివరకు నాకు ఈ ఆలోచన రాలేదు. ఈ ఆలోచన వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకున్న గోల్స్ రాసుకోండి. మీకున్న గోల్స్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ అందులో ఏది మీకు టాప్ పొజిషన్‌లో ఉందనేది రాసుకోండి. ఒక్క గోల్ మనం సెట్ చేసుకోగలిగితే మొత్తం అన్నీ దాంతో క్లియర్ అయిపోవాలి మనకి. ఒక గోల్ అనేది సెట్ చేసుకోగలిగితే దాంతో మొత్తం అన్నీ క్లియర్ అయిపోవాలి. అదేంటో ఎలాగా చేసుకోవాలి?
కాబట్టి దీన్ని మీరు ఎలా ఫస్ట్ నేను చెప్పినవన్నీ మీరు చేసుకొని నెక్స్ట్ వీడియోలో మనం దీనికోసం ఏం చేయాలి, నెక్స్ట్ దీన్ని ఎలా అప్లై చేయాలి అనేది నేను మీకు వివరంగా చెప్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్.